నేనండి పేకెట్స్ ఏమన్నాయి ముఖ్యంలో మొత్తం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి స్టూడెంట్కి అయితేనో మధ్యలో ఉన్న కుటుంబాలకి అయితేనో ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నాను ఆలకించండి. ప్రతి ఒక్కరు కూడా ఒకరి సాయం లేకుండా ఒకరు ఎవరో పైకి ఎదగరండి. కంపల్సరీ సీఎం అయినా పిఎం అయినా ఏదైనా లేబర్ని బట్టే ఎవరన్నా అవుతారు. కానీ ఆ గుర్తింపు మాత్రం ఒకడు సాయం చేసిన తర్వాత 4 రూపాయలు వచ్చిన తర్వాత మర్చిపోతాడండి మనల్ని. ఎప్పుడు కూడా అటువంటి వాడిని నమ్మకండి. మనం సాయం చేసిన వాడిని, మనకు అన్నం పెట్టిన వాడిని, ఆపదలో ఆదుకున్న వాడిని కంపల్సరీ మాత్రం గుండెల్లో పెట్టుకోవాలా. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం సాయం చేసిన వాడిని ఎప్పుడు తిడతాం మనం, అది తప్పండి. మనకు సాయం చేసిన వాడిని మాత్రం కంపల్సరీ మర్చిపోకూడదండి, గుండెల్లో పెట్టుకోవాలా. అదే నేను చెప్పడానికి వీడియో చేస్తున్నాను. నేను ఏ పని ఉంటే ఆ పనిలోకి వెళ్ళిపోతానండి కంపల్సరీ. నేను ఎక్కువగా జామీలు కొట్టుకు వెళ్ళిపోతాను. ఈ ఎలసిన వల్ల 2 నెలలు కాకినాడ స్పోర్ట్స్ కోర్టులోకి వచ్చానండి. ఇందులో చేస్తాను నేను వీడియోలు. అంటే మనకి అయిపోయిందండి మార్కెట్, రైతులు అందరూ మార్కెట్ అయిపోయింది. కాకపోతేమో ఓనర్ల బిల్లు పేమెంట్ కట్టే వరకు మేము ఉండాలి. ట్రైలు రైతులకు అప్పచెప్పిన తర్వాత మేము ఇంటికి వెళ్తాం. 10 అవ్వచ్చు 11 అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక లేబర్ కుటుంబంలో పుట్టినోడికి ఇంత సపోర్ట్ ఉంటుందని అనుకోలేదండి. రైతులు, ఆటో డ్రైవర్లు, స్టూడెంట్ కుర్రోళ్ళు ప్రతి ఒక్కరు ఒక్క ఊరు ప్రతి ఒక్క ఊరోళ్ళు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. మీ పేరు కంపల్సరీ మర్చిపోనండి. ఇలాగే నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు, ఒక్కరికే కాదండి, ప్రతి ఒక్కరు నా వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంకా బాగా నేను ప్రతి ఒక్కళ్ళ దృష్టిలోకి వెళ్ళాలని, ఈ మధ్యరక కుటుంబాన్ని పైకి తీసుకొస్తారని, మేము తీసుకొచ్చిన ప్రతి ఒక్క పేర్లు, లైక్లు, కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎంతోమంది చాలామంది ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుని నేను ప్రతి వీడియోలో చెప్తాను. ముఖ్యంగా రైతులు, పంట నష్టం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మామిడి తోటలు దెబ్బ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటు తోటలు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా టమాటా తోటలు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు సమస్యలు తెలపనాకే వీడియోలు చేస్తున్నానండి. నాకు మీరందరూ సపోర్టు, ఒక రైతుగా, ఒక లేబర్గా 2 విధాలుగా చేస్తున్నానండి ఈ వీడియోస్. మీరు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. లైఫ్ లాంగ్ మిమ్మల్ని మర్చిపోనండి. నన్ను ఇంకా నన్ను హైలైట్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటున్నానండి. కాలేజీ స్టూడెంట్ని, రైతుని, ఒక లేబర్ని, ఇంకా మధ్యరకం ఉన్న కుటుంబాలని, పెద్దోళ్ళని నా వీడియో చూడాలని, ఒక లేబర్ కుటుంబంలో వచ్చినోడిని ఇంకా నన్ను వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి ఈ వీడియోలు చేస్తుంటా. నా బతుకు తెరుగు గురించి నేను వీడియోలు చేస్తున్నాను. నన్ను ఇంకా వైరల్ చేయాలని ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ప్రతి ఒక్కరు నాకులాంటి వాళ్ళే ప్రతి ఒక్కరు నా వీడియో చూడాలని, మనస్ఫూర్తిగా నన్ను వైరల్ చేయాలని, ఈ పేకెట్ 7 ఇంకా వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, అన్నయ్యలు అవ్వచ్చు, తమ్ముళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని నేను నా ఇందు దయించి నా వీడియోలు వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ పేకెట్ శివ, ఒక రైతుగా, ఒక మధ్యరక కుటుంబంగా చెప్తున్నాను. పేకెట్ శివ ఫార్మర్ అని ఎందుకు పెడుతున్నానంటే అండి, రైతులని జాలి చూసి నాకు లైక్లు కొడతారని కాదండి. ఎందుకంటే రైతు కష్టం ఎలా ఉంటుందో ఒక లేబర్కి తెలుసు. అందు గురించే నేను వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరు నా వీడియోని వైరల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలు నేను శుభ్రమైన బట్టలు వేసుకుని, షూ వేసుకుని చేయనకు ఉన్నదండి. ఎలా పడితే అలా వీడియోలు చేస్తానండి. ఎందుకంటే మన బతుకుదేరు అదేండి. కొంతమంది చాలామంది కెమెరాలు పెట్టి అవి పెట్టి అలా చేస్తారని నేను అలా కాదండి. నా ఒరిజినల్ వాయిస్తో చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసి లైక్ చేస్తారు, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుసుకుంటున్నాను. ఇట్లు మీ పేకెట్ శివ.